ఓం మనము నిన్న కాస్త ఉపోద్ఘాతంగా రెండు మూడు మాటలు చెప్పుకున్నాం కానీ ఇవాళ గ్రంథంలో వెళ్దాము. మనకి సిలబస్ లో శిశుపాల వధ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ శిశుపాల వధ అనే దానికి నిన్న కొన్ని నాలుగైదు మాటలు ఏవో చెప్పుకున్నట్టు గుర్తు. నాకు ఏం చెప్పాను ఏం అవును. చెప్పలేదు నాకు గుర్తులేదు. ఈ శిశుపాల వధ, శిశుపాల వధం అన్నది మాఘుడు రాసినటువంటి మహాకావ్యం. మహాకావ్యము. మధ్యలోకి ఎవరు చెప్పకండి, వినండి. మాఘుడు రాసిన మహాకావ్యము. మాఘుడి తండ్రి పేరు దత్తకుడు, ఆయన తాత పేరు సుప్రభదేవుడు. సుప్రభదేవుడు వర్మలాతుడు అనేటటువంటి రాజు. ఎప్పుడు సుమారుగా 625 క్రీస్తు క్రీస్తు శకం 625 ప్రాంతం వాడు అనమాట. రాజు దగ్గర మంత్రిగా ఉండేవాడు. ఇది ఆయన యొక్క విశేషం. అంటే ఏమైంది, ఇప్పుడు ఆయన 625 దగ్గర ఉన్నాడంటే, తాతగారు అక్కడ ఉన్నాడంటే సుమారుగా ఈయన 650 ఆ ప్రాంతంలో ఉన్నవాడు అని మనం అర్థం చెప్పుకోవచ్చు. మాఘుడు భోజుని సమకాలీకుడని ఒక కథ అనుసరించి విమర్శకులు భావిస్తారు. అది అవును నిజాలు మనకి తెలియదు. కానీ ఇది చారిత్రక సత్యం కాదు అంటానికి ఎందుకంటే తాతగారు 625 ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి, ఈయన రఫ్గా 650 670 ప్రాంతంలో ఉంటాడు కాబట్టి 1018లో ఉన్నటువంటి భోజుడితోటి ఈయన సమకాలీనత్వం రాకపోవచ్చు, రాదు అని చెప్తారు. అట్లాగే ఆనందవర్ధనుడు అని అలంకారికుడు ధ్వన్యాలోకం అనే ఒక పుస్తకం రాశాడు. అది మనం తర్వాత చదువుకుంటాం ఎట్లాగో. ధ్వన్యాలోకము, అందులో కూడా మాగుడి శ్లోకాలు ఉదాహరించబడ్డాయి కనుక ఏమిటవుతాడు ఈయన? క్రీస్తు శకము 9వ శతాబ్దానికి పూర్వం వాడే మాగుడు అవుతాడు. ఎందుకు? 9వ శతాబ్దం వాడు ఆనందవర్ధనుడు కాబట్టి. అట్లాగే వసంతగడ్లో లభించిన శిలాశాసనాల ప్రకారం కూడా సుప్రభదేవుని కాల నిర్ణయాన్ని నుంచి చూస్తే ఆయన మనవడైన మాగుడి జీవితకాలం 650 700 మధ్యలోనే ఉంటుంది. ఇక మనం చదువుకోబోయే ఈ శిశుపాల వధ అనేటటువంటి కావ్యం ఏదైతే ఉందో అది 20 సర్గల యొక్క కావ్యం. అసలు కావ్యం అంటే ఏంటండి అంటే, కావ్యాలు రెండు రకాలు: శ్రవ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు అని. శ్రవ్య కావ్యములు అంటే విని ఆనందించేవి. దృశ్య కావ్యములు అంటే నాటకాల, అంటే స్టేజ్ మీద కూడా వేయగలిగినటువంటి అవకాశం ఉన్నది. ఇది శ్రవ్య కావ్యం మాత్రమే. మాఘము అనేది శ్రవ్య కావ్యం. మాఘము అంటే అందరూ దీని శిశుపాల వధ అని పండిత లోకంలో శిశుపాల వధ అని ప్రత్యేకంగా చెప్పరు. మాఘం చదివావా అంటారు. అంటే ఆ కావ్యానికి రచయిత పేరే వచ్చేసింది. అట్లాగే భారవిని చదివావా అంటాడు. భారవిని చదివంటే కిరాతార్జునుని చదివావా అని అర్థం. అట్లా కనుక మాఘ కావ్యము అని అంటారు. అట్లాగే నైషధము శ్రీహర్షుడు రాశాడు. ఇప్పుడు రఘువంశము, కుమార సంభవము, ఇవి రెండు కాళిదాసంకులు రాసినవి. ఏవేవి? రఘువంశము, కుమార సంభవం. భారవి రాసిన కిరాతార్జునీయం 3, మాఘుడు రాసిన శిశుపాలవధ 4, శ్రీహర్షుడు రాసిన నైషధీయ చరితం 5. ఈ ఐదిటిని కలిపి సంస్కృత పంచమహాకావ్యాలు అంటారు. కావ్యం అంటే ఏమిటండి అంటే, శబ్దం అని కొంతమంది అన్నారు, వాక్యం అని కొంతమంది అన్నారు, శబ్దార్థాలని కొంతమంది అన్నారు, రమణీయ అర్థం చెప్పేటటువంటి వాక్యం శబ్దం అని కూడా అన్నారు. ఇట్లా రకరకాలైన దాన్ని వ్యుత్పత్తులు చెప్పారు, దానికి లేకపోతే అర్థం చెప్పారు. ఇందులో కావ్యంలో, మహాకావ్యాల్లో కనీసం అష్టాదశ వర్ణనలు ఉండాలి. ఈ అష్టాదశ వర్ణనలు అన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ కొన్ని అన్నీ ఉండాలి, కొన్ని లేకపోయినా పర్వాలేదు, మహాకావ్యంలోకే వస్తుంది. ఈ శిశుపాల వధ అన్నది 20 సర్గలతో ఉన్నటువంటి ఇది కృష్ణుడు శిశుపాలుని వధించేటటువంటి వృత్తాంతం. దీని మూల కథ ఎక్కడుంది? మహాభారతంలో ఉంది.
మహాభాగవతంలో కూడా లభిస్తుంది. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు రాజసూయాగానికి వచ్చి శిశుపాలుడు అందరూ వచ్చినటువంటి ఆహ్వానితులైన అతిథుల ముందు కృష్ణుడిని అవమానిస్తే కృష్ణుడి చేతిలో చంపబడతాడు. ఇది శిశుపాల వధ యొక్క మూలమైనటువంటి భావం. అట్లాగే కిరాతార్జునీయంలో కూడా అంటే దీనికిను మాఘానికిను కొన్ని దగ్గర దగ్గర సామ్యాలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఇక మాగుడు కవిత్వం ఎలాంటిదయ్యా అని అంటే, ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్ధ గౌరవం. ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్ధ గౌరవం దండిన పదలాలిత్యం. అంటే ఏమిటా, కాళిదాసు కవిత్వాల్లో ఉపమాలంకారాల విశిష్టత చాలా ఉంటుంది. ఆయనకి దీపశిఖ కాళిదాస అని పేరు. అట్లా భారవికి రాసిన దీనిలో ఎటువంటిది ఉంటుంది అంటే అర్ధ గౌరవం. అర్థము అంటే రాజకీయం అనేది శబ్దం యొక్క సొగసు అని కూడా అర్థం వస్తుంది. ఈ రెండు కూడా బాగా ఉంటాయి భారవి దానిలో. అట్లాగే దండి రాసినటువంటి దానిలో పదలాలిత్యం, పదాల యొక్క సొగసు, పొంతన, పొహడిక, ఇవి అద్భుతంగా ఉంటాయట. మరి ఇంతకీ మీరు చెప్తారనేది మాఘుడు గురించి కదండి అంటే, మాఘే సంతి త్రయో గుణా. అంటే మాఘ కావ్యంలో మాఘుడు రాసిన రచనల్లో ఉపమా ఉంటుంది, అర్ధగౌరవం ఉంటుంది, పదలాలిత్యం కూడా ఉంటుంది అని చెప్పడం దాని తాత్పర్యం. అంటే ఈ మూడు గుణాలు కూడా భారవి రాసినటువంటి కవిత్వంలో ఉంటాయి. అట్లాగే ఆయన కవిత్వంలో అనేక విశిష్టతలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మాగుడి కవిత్వం కాళిదాసు కవిత్వం లాగా ప్రసాద గుణ భరితం కాదు. అంటే ఓజో గుణ ప్రధానమైనది. అంటే వీరరసము అవన్నీ కనపడతాయి అందులో. అలంకారం కూడా చాలా ప్రౌఢంగా రాస్తాడట మాగుడు. తర్వాత భారవిలో ఆరంభమైన అలంకార శైలి మాగుడి దగ్గరకు వచ్చేటికి చాలా పరిపక్వతను చెందింది అని చెబుతారు. మాగుడికి మాలిని వృత్తం మీద కొంచెం మమకారం ఎక్కువ. ఆయన ఎక్కువగా మాలిని వృత్తాలు కూడా చాలా వ్రాశారు అని. తర్వాత వర్ణనలు కూడా సుదీర్ఘంగా రమణీయంగా ఉండేలాగా ఉండి రమ్య ప్రయోగాలతో ఉంటుంది అని. అందుకనే మల్లినాథ సూరి అని ఈ కావ్యాలకి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు. ఈ రోజు మనం ఈ కావ్యాలు చదువుకుంటున్నాము అంటే ఇటు వినాలి అటేటో దిక్కులు చుట్టం కాదు. మా ఏంటి ఈ ఈ ఆ, గురుగారు కోలాచలం మైదాన్ సూరి ఈయన ఒకరేనా అండి? ఆయనే అండి. ఓకే ఆ అండి. మల్లినాథ సూరి గారు రాసిన వ్యాఖ్యలు లేకపోతే ఈ రోజు సంస్కృత ఈ కావ్యాలకు ఎవరికి తెలిసేవాళ్ళు కాదు. అది కొరకుడు పడేవి కావు. ఆయన ఏమన్నట్టంటే, మాఘే మేఘే గతం వయః అన్నట్ట. అంటే అంత రసవంతమైన పాండిత్య స్ఫోరకమైనటువంటి వ్యంగ్య వైభవాలతో ఉంటుంది వీరి కవిత్వము అని. ఏమండి, ఇంకో మాట ఉందండి. ఏమంటారంటే, నవసర్గగతే మాఘే నవశబ్దో నవిద్యతే అంటారు. ఎన్ని సర్గల కావ్యం ఇది మాఘ కావ్యం? 20 సర్గలు. 20 20. సర్గలు. ఇందులో 9 సర్గలు మనం సరిగ్గా చదివితే అంటే నవ సర్గ గతే 9 సర్గలు చదివేసినట్లయితే నవ శబ్దో నవిద్యతే, అన్ని శబ్దాలు వాడేసటి 9 సర్గల్లోనేనా. అంచేత ఈ 9 సర్గల వరకు మనం ఓపిక చేసుకు చదువు అర్థం చేసుకుంటే మనకి సంస్కృత పాండిత్యం ఎంత వస్తుందో ఆలోచించుకోండి. ఇక కనుక అంటే కొత్త శబ్దాలు మనకి కనపడవు అని, అట్లాంటి శబ్ద జ్ఞానం కలిగిన వాడు మాగుడు అని మనం చెప్పుకోవాలి. అంత అపారమైనటువంటి శబ్దార్థ జ్ఞానం ఆయనకుంది. తర్వాత ఇట్లా అనేకమైనటువంటి విషయాలు చెబుతారండి మనకి.
ఇంకోటి ఏంటంటే అండి, సంస్కృత శబ్దాల్లో ఇది ఒకటి వినండి, గుర్తు పెట్టుకోండి. ధాతుజన్యములవి కనుక ఆ ధాత్వర్థాన్ని బట్టి అనేక అర్థాలు వస్తాయి. ఈ అనేక అర్థాలు ఎక్కడొస్తాయి, మనకి ఎక్కడ తెలుస్తాయి అంటే కోశాల్లో తెలుస్తాయి. అమర కోశము ప్రసిద్ధమైనది. అది చదివితే సుమారుగా 10,000 పదాలు వచ్చేస్తాయి. 10,000. ఎవడైనా ఇంగ్లీష్ లో ఓ చింపేశాడు పొడి చేశాడు అంటే వాడి వొకాబులరీ 2,000 పదాలు. ఒక 2,000 పదాలు స్వాధీనంలో ఉంటే ఇంగ్లీష్ లో వాడు పెద్ద స్కాలర్. ఇక్కడ 10,000 పదాలు అమరకోశం నోటికి చేసేవాళ్ళు, పిల్లలకు వచ్చేసేది నోటికి. అట్లా నేర్పించారు. అదొక కోశం. తర్వాత హలాయుధ కోశం అని ఉంది, విశ్వకోశం అని ఒకటి ఉంది, మేదినీ కోశం అని ఒకటి ఉంది. ఇట్లా అనేక కోశాలు ఉన్నాయి. ఈ కోశ జ్ఞానం అంతా కలిగిన వాడు భారవి, మాఘుడు, కాళిదాసు, ఇట్లా మహానుభావులందరూ ఈ కోశాలన్నీ స్వాధీనపరుచుకున్న వాళ్ళు. అందుకని ఇప్పుడు మనకి ఒక అర్థానికి జనరల్ గా బాగా ప్రసిద్ధమైన అర్థంలో వాడే ఉంటాయి పదాలు. ఈయన చాలా చోట్ల అలాంటి ప్రసిద్ధ అర్థాలు కాకుండా ఇతర అర్థాల్లో వాడేవాట. ఉదాహరణకి ఏం చెబుతారు, నరేంద్ర అని ఉందనుకోండి. నరేంద్ర అంటే రాజు అని కదా మనం వాడతాం. కానీ కోశంలో ఏం చెప్పాడు, నరేంద్రుడు అంటే విషవైద్యుడు అని కూడా చెప్పారు. విషవైద్యుడు ఎవరిచ్చారా, ఎప్పుడు ఇచ్చింది? ఓకే, ఎవడు విషవైద్యుడు అనే అర్థంలో వాడేట ఆయన. అట్లాగే ద్విజిహ్వా అని అన్నారు అనుకోండి, పాము అని మామూలుగా వాడతాం ముఖ్యార్థంగా. ద్విజిహ్వ అంటే నిందించేవాడు అని కూడా అర్థం ఉంది కోశంలో. ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని ఆయన వాడాడు అని. ఈ విధంగా ఆయన కావ్యాల్లో వర్ణనలు, అత్యద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. ఈ వర్ణనలు అవన్నీ వరుసగా ఒక్కొక్కటి చూసుకుంటుంటే శబ్ద మాధుర్యము, ఓజో గుణముతో కూడినటువంటి వాయు వర్ణన చాలా ప్రసిద్ధంగా చెబుతారు. ఈ ఒక్క దీనికి ఈ శిశుపాల వధ అనే గ్రంథానికి 8 మంది వ్యాఖ్యలు రాశారు. దీనికి సర్వంకష అనే వ్యాఖ్య మలినాథ సూరి రాసింది, ఉత్కృష్టమైనటువంటిది. ఇక భారవికి అపారమైన లోక జ్ఞానము, లోకానుభవము, లౌకిక జ్ఞానము ఉండగా మాఘుల్లో అపారమైన శాస్త్ర పాండిత్య జ్ఞానం మనకు కనబడుతుంది. అది భారవికి మాఘుడికి ఉన్న తేడా. వేదాంగాల్ని మాఘుడు అభ్యసించాడు, వ్యాకరణ శాస్త్రాల్లో మంచి పండితుడు. అంతేకాకుండా మాఘుడికి ఉన్న మరో విశేషం ఏంటంటే రాజనీతి, ధర్మశాస్త్రాలు, మంత్రతంత్రాలు, యోగ సాంఖ్య దర్శనాలు, పురాణ, ఇతిహాస, ఛంద, జ్యోతిష, అలంకార, కామ, ఆయుర్వేద శాస్త్ర, సంగీత, సాముద్రిక, హయ గజ శాస్త్రాలను కూడా, నాస్తిక దర్శనాలని కూడా బాగా అభ్యసించాడు. ఇది మాఘుడి యొక్క గొప్పతనం. ఇంకేమన్నా ఇప్పుడు నేను మిగిలిపోయినాయా? చెప్పిన ఒక్కరి నుండి మాట్లాడే మధ్యలో ఈ చెప్పిన అంశాలన్నీ మీరు ఎక్కడైనా మళ్ళొక్కసారి ఇది విని రాసి పెట్టుకుంటే, ఎందుకంటే యూనిట్ 1 లో మీకు కవి పరిచయము, కథా పరిచయము అని వస్తుంది. కనుక ఈ కవి పరిచయం ఇలాంటి కీలకమైనవి మీరు రాస్తే మంచి మార్కులు పడతాయి. కనుక ఇవాల్టి లెసన్ ని వీలైన వరకు పాయింట్స్ గా రాసి పెట్టుకోండి. అయిన తర్వాత అలాగే. శిశుపాల వధని పరిశీలించినట్టయితే ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. తర్వాత ప్రకృతి వర్ణనలు చేస్తున్నప్పుడు అతడి సూక్ష్మమైనటువంటి, తీక్ష్ణమైనటువంటి దృష్టి విశేషాలు మనకి గోచరమవుతాయి. ఎందుకురా నాయన, తీక్ష్ణమైనటువంటి దృష్టి విశేషాలు మనకి గోచరం అవుతాయి. ఇది మాఘుడి యొక్క విశేషం. తర్వాత ఇక మాఘ కావ్యంలోకి వచ్చేటప్పటికి గంభీరమైనటువంటి, క్లిష్టమైనటువంటి విషయాల్ని కూడా అతి సరళముగా చెప్పగలిగినటువంటి శక్తి మాఘుడిది. క్లిష్టమైనటువంటి, గంభీరమైనటువంటి ప్రతిపాదన ఏదైనా చేయాలంటే అది అతి సరళముగా, హాయిగా అర్థమయ్యేలా చెప్పగలిగిన నేర్పు ఆయనకుంది.
అట్లాగే ఆయన శాస్త్ర పాండిత్యంతో కూడిన అలంకార రచనలు అతి క్లిష్టంగా గాని కృత్రిమంగా గాని కనపడవు మనకి ఎక్కడ కూడా. చాలా హాయిగా సరళంగా అర్థమయ్యేలాగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం చదువుకోబోయే గ్రంథం ఉంది, రెండవ సర్గ. ఇందులో మాగుడి రాజనీతి ఎంత గొప్పగా చూపిస్తాడో, ఆయన రాజనీతిలో ఉన్నటువంటి పాండిత్యం మనకి ఈ సర్గలో మనం దర్శించగలుగుతాం. ఇలా ఇది ఒకటి నాకు తోచింది చెప్పా. తర్వాత మీకు స్టడీ నోట్స్ ఇచ్చారు కదా, యూనివర్సిటీలో స్టడీ నోట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు నిన్న ఇవాళ చెప్పుకున్న వాటిలో చెప్పుకోకుండా మిగిలిపోయిన స్టడీ నోట్స్ లో ఏమన్నా పాయింట్లు ఉంటే అవి కూడా ఎత్తి ఒక చోట రాసుకోండి. దీని మీద మళ్ళీ ప్రత్యేకంగా వ్యాఖ్యానాలు ఉపోద్ఘాతాలు అక్కర్లే. ఏమండి, ఇవి రాసుకుంటే మీకు ఒక యూనిట్ యు ఆర్ రెడీ. ఫస్ట్ యూనిట్. ఒక యూనిట్ మొత్తం మీరు రెడీ అయిపోయినట్టు అవుతుంది. అలాగే ద్వితీయ సర్గలోని కథాభాగము అని ఒక 20 లైన్లో 30 లైన్లో ఇచ్చుంటాడు ఎక్కడో మీ పుస్తకంలో. అది మనం ఎట్లాగో గ్రంథం చదువుతాం కాబట్టి అది పక్కకు పెట్టి కన్సాలిడేటెడ్ వర్షన్ గా ఉన్న 20-30 లైన్లు చదువుకోండి ఒకసారి. దీంతో యూనిట్ 1 మీకు పూర్తవుతుంది. ఇవాటికి ఇక్కడికి ఆపేసుకుందాము. రేపటి నుంచి సబ్జెక్ట్ లోకి వెళ్తాం. అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి శ్లోక రాజాల్ని చూస్తూ పోతాం అనమాట మనం. ఈ యక్షమాణేనాహూత పార్థే ద్విషర్ముఖం అభిచైద్యం ప్రతిష్టాసు కాశీత్ కార్యద్వయాకుల అనే శ్లోకంతో ఇది ప్రారంభం అవుతుంది. ఈ శ్లోకం దగ్గర నుంచి మనం మిగతాది వరుసగా ఒక్కొక్కటి చదువుకుంటూ పోదాం. ఈ వాటికి ఇక్కడ ఆపుకుందాం. శుభం.